అనవసరంగా మమ్మల్ని ఆశ పెట్టి ఉత్త చేతులతో వచ్చినావు. డబ్బు టెన్షన్ కంటే నీ టెన్షన్ ఎక్కువైండ్లా? తను నీ అమ్మరా? నాకు అమ్మ లేదు. తెల్లారేసరికల్లా ఇంటికొస్తాను. 30 లక్షలు రెడీగా పెట్టుకోండి, లేకపోతే సమస్యకి ఒక్కటే పరిష్కారం. నువ్వు నా కొడుకు వంశీకృష్ణని పెళ్లి చేసుకోవడం. నువ్వు నా కొడుకు వంశీకృష్ణని పెళ్లి చేసుకోవడం. 30 లక్షలు రెడీగా పెట్టుకోండి. నువ్వు నా కొడుకు వంశీకృష్ణని పెళ్లి చేసుకోవడం. 30 లక్షలు రెడీగా పెట్టుకోండి. నువ్వు నా కొడుకు వంశీకృష్ణని పెళ్లి చేసుకోవడం. 30 లక్షలు రెడీగా పెట్టుకోండి. నువ్వు నా కొడుకు వంశీకృష్ణని పెళ్లి చేసుకోవడం. 30 లక్షలు రెడీగా పెట్టుకోండి. నువ్వు నా కొడుకు వంశీకృష్ణని పెళ్లి చేసుకోవడం. 30 లక్షలు రెడీగా పెట్టుకోండి. నువ్వు నా కొడుకు వంశీకృష్ణని పెళ్లి చేసుకోవడం. 30 లక్షలు రెడీగా పెట్టుకోండి.
శర్మ గారు, అవుట్ హౌస్ తాళాలు ఎవరు తీశారు? మాట్లాడరే. మేడం, రాత్రంతా అవుట్ హౌస్ తాళాలు నా దగ్గరే ఉన్నాయి. మీ దగ్గరే ఉంటే అక్కడ వంశీ ఉన్న అవుట్ హౌస్ తాళాలు ఎవరు తీశారు? నేను ఫంక్షన్లో ఉండగా నా దగ్గర నుంచి మిస్ అయ్యాయి మేడం. వాట్? మిస్ అయ్యాయా? అవును మేడం. వంశీబాబు గారు పార్టీలోకి ఎంటర్ అవగానే కంగారుగా చూసుకుంటే తాళాలు నా దగ్గర లేవు. తర్వాత అవుట్ హౌస్కి వెళ్ళి వెతికితే చెట్లలో తాళాలు కనిపించాయి మేడం. అంటే కృష్ణవేణి అవుట్ హౌస్ కు వెళ్ళడానికి ముందే తాళం ఎవరైనా తీశారా? తెలియదు మేడం. అసలు కృష్ణవేణి అవుట్ హౌస్ వైపు ఎందుకు వెళ్ళింది? మేడం, సర్వర్ డ్రింక్స్ సర్వ్ చేస్తుంటే అవి పొరపాటున కృష్ణవేణి గారి మీద పడ్డాయి మేడం. వాష్రూమ్కి వెళ్ళమని నేనే చెప్పాను మేడం. వాష్ చేసుకోవడానికి ఇంత ఇల్లు వదిలేసి అంత దూరం అవుట్ హౌస్ వైపు ఎందుకు వెళుతుంది? అదే మేడం నాకు అర్థం కావట్లేదు. ఛ! మేడం, రేపు టీచర్ అమ్మ రాగానే అవుట్ హౌస్ వైపు ఎందుకు వెళ్ళిందో కనుక్కోమంటారా? అవసరం లేదు, వెళ్ళండి. వేలకు వేలు మీకు జీతాలు ఇవ్వడం వేస్ట్. గెట్ లాస్ట్. Damn it. ఓ మై గాడ్, మీరా? భయం వేసింది. ఏమైంది మయూరి? ఏం లేదు. కృష్ణవేణిని అవుట్ హౌస్ కి పంపించింది నువ్వే కదా? అది మీకెలా తెలుసు? నాకే కాదు, అక్క కూడా తెలుసు. మీరంటే పార్టీలో అబ్జర్వ్ చేసుంటారని అనుకోవచ్చు. మరి మీ అక్కగారికి ఎలా తెలుసు? ఎలా తెలిసిందో మళ్ళీ చెప్తాను, నువ్వురా. మయూరి, కృష్ణవేణిని నువ్వే అవుట్ హౌస్ కి పంపించుంటావు. కానీ అవుట్ హౌస్ తాళం ఎవరు తీశారు? రత్న, సృజన్, ఈ సర్వెంట్స్ అందరినీ డిస్మిస్ చేసేస్తాను. ఐ హేట్ దెమ్. రత్న, కంట్రోల్ యువర్ సెల్ఫ్. అది కాదు సృజన్. ప్లీజ్ రత్న, ముందు నువ్వుగా ఇన్సిడెంట్ మోడ్లోంచి బయటికి రా. ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? ఒక్కరోజు నిద్ర పోనంత మాత్రాన ప్రాణం పోదులే సృజన్. అలాగని నైట్ అంతా ఆలోచిస్తూ డిస్టర్బ్ అవుతూ ఉంటే సొల్యూషన్ ఉందా చెప్పు. సృజన్, ఐ డోంట్ నో. నాకేమీ అర్థం కావడం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. వంశీ ఎలాగైనా మామూలు మనిషి అవ్వాలి. వాడి చేత అమ్మా అని పిలిపించుకోవాలి. తన కోసం నేనేం చేయాలో అన్నీ చేస్తాను సృజన్, అన్నీ చేస్తాను. తల్లిగా బిడ్డకు నువ్వేం చేయాలనో అన్నీ చేసినావు. బట్ వాడి పిచ్చి తగ్గకపోతే నువ్వేం చేస్తావు రత్న? సృజన్, 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 సృజన్. నా కొడుక్కి పిచ్చి అంటావా? సారీ రత్న, ఎక్స్ట్రీమ్లీ సారీ. నా కొడుక్కి పిచ్చి లేదు, పిచ్చి లేదు, పిచ్చి లేదు. అందరిలాగే నువ్వు అలాగే మాట్లాడతావేంటి? వాడు వాడు జీనియస్. వాడికి ఎలాంటి పిచ్చి లేదు. అందరినీ గుర్తుపట్టి మాట్లాడతాడు. అత్తయ్యని బామ్మ అంటాడు, మిమ్మల్ని డాడీ అంటాడు. వంశీకి అన్నీ తెలుసు. He knows every relation. But ఈ అమ్మ గురించి మాత్రం వాడికి తెలీదు. వాడు ఎందుకు అలా అయ్యాడో,
ఈ 20 ఏళ్లలో ఏ డాక్టరు సరైన రీజన్ చెప్పలేకపోయాడు. ఏ సైకియాట్రిస్ట్ సరైన ట్రీట్మెంట్ చేయలేకపోయాడు. నా కొడుకు విషయంలో వీఆర్ ఫెయిల్యూర్స్. రత్న ప్లీజ్ ఎమోషనల్ అవ్వకు. ఆ దేవుడు కనిపిస్తే నా కొడుకు లైఫ్ తో ఎందుకు ఇలా ఆడుకుంటున్నాడో నిలదీయాలనుంది సృజన్. అమ్మా కృష్ణవేణి, కృష్ణవేణి, నమస్తే. నమస్కారం. నమస్తే అండి. మీకిచ్చిన గడువు ప్రకారం బ్యాంకు 30 లక్షలు రికవరీ చేస్తే మీ వీరభద్రాన్ని వదిలేస్తాను. డబ్బు రెడీ చేశారా? 30 లక్షలా? అంత డబ్బు మా కాడాడున్నది. మీ దగ్గర ఎంత ఉంటే ఆ డబ్బులు ఇస్తే మా బాబాయ్ని వదిలేస్తానని చెప్పారు కదా సార్. అలా అని నేను చెప్పానా? అవును సార్, మీరలా చెప్పారంటేనే మా పుస్తలతో సహా అన్ని తీసి మీకు ఇద్దామనుకున్నాం. ఏమ్మా, ఇంట్లో తలా ఒక మాట మాట్లాడి డబ్బులు ఎగ్గొడదాం అనుకుంటున్నారా? మీ కృష్ణవేణి ఫోన్ చేసి 24 గంటల్లో 30 లక్షలు అరేంజ్ చేస్తానని చెప్పింది. దాని ప్రకారమే నేను వచ్చాను. కృష్ణవేణి ఫోన్ చేస్తే మీ దగ్గర ఎంత ఉంటే అంత ఇవ్వమని మీరే చెప్పినారంట కదా సార్. అబద్ధం, నేనలా చెప్పలేదు. నాకు మొత్తం డబ్బులు కావాలని ఫోన్లో చెప్పాను. ఏందక్క, కృష్ణవేణి మనతో చెప్పినది వేరు, ఈ పెద్ద సారు చెప్తున్నది వేరు. అలివేణి, కృష్ణవేణిని పిలు. అలాగేనమ్మా. కృష్ణవేణి, 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 తలుపుతే కృష్ణవేణి. కృష్ణవేణి, రాధాకృష్ణ గారు డబ్బుల కోసం వచ్చారు. వచ్చేసారా? ఏమ్మా కృష్ణవేణి, ఏంటి నాటకాలు? మీ వాళ్ళు 30 లక్షలు లేవు, మా దగ్గరున్నది తీసుకెళ్ళండి అంటున్నారు. నేనలా చెప్పానా నీకు? ఏంది కృష్ణవేణి, సమాధానం చెప్పు. అత్తయ్య, ఆ 30 లక్షలు మొత్తం కావాలని ఫోన్లో చెప్పారు. మరి నువ్వు ఆయనతో ఫోన్లో మాట్లాడి ఉన్న డబ్బు సరిపోతుందన్నా? అంటే ఇంట్లో మీరు టెన్షన్ పడతారని మీతో అబద్ధం చెప్పాను అత్తయ్య. ఏమి, మీ మావయ్య ఉన్న పరిస్థితుల్లో నువ్వేదో ఇంట్లో ఆసరాగా ఉంటావనుకుంటే ఇలా అబద్ధం చెప్పి ఇరుకుని పెడతావా? నీకు అసలు గుర్తుందా? అత్తయ్య, మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను కదా. ఏంది నువ్వు చూసుకునేది?
నువ్వు మధ్యలో మాట్లాడేవంటే నరికి పోగులు పెడతాను. ₹3 ₹30 కాదు, 30 లక్షలు. చిన్నపిల్లల ఆటలా ఉందా నీకు? అబద్ధం చెప్పిందంట, అబద్ధం. అమ్మా మీ గొడవలు ఆపి ఆ డబ్బులు రికవరీ చేస్తే నేను వెళ్ళిపోతాను. ఏంటమ్మా మాట్లాడరు? లక్ష్మీనారాయణ గారికి ఆరోగ్యం బాగలేదని సింపతి చూపించి మిమ్మల్ని నమ్మాను చూడండి, అది నీ చేసిన తప్పు. లక్ష్మీనారాయణ గారు, లక్ష్మీనారాయణ గారు, మామయ్యకి డబ్బు విషయం చెప్పకండి సార్. డాక్టర్స్ మళ్ళీ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ప్లీజ్ సార్. సింపతి స్టేజ్ దాటిపోయింది, నన్ను క్షమించండి. సార్ నమస్తే. నమస్తే. ఏంటి సార్ ఇదంతా? మేనేజర్ గారు విషయం చెప్పండి. లక్ష్మీనారాయణ గారు, మీకు ఇచ్చిన 48 గంటల గడువులో మీరు 30 లక్షలు రికవరీ చేయలేకపోయారు. కాబట్టి ఈ కేసు మేము పోలీసులకు అప్పగించాం. ₹30 లక్షల మిస్సింగ్ కేసులో బ్యాంకు ప్రెసిడెంట్ గా మీ పాత్ర ఉందని బ్యాంకు వాళ్ళు ఆధారంతో సహా కంప్లైంట్ ఇచ్చారు. కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. పదండి. ఒక్క నిమిషం ఎస్ఐ గారు. సార్, మా మామయ్య తీసుకెళ్ళదని చెప్పండి సార్. లేదమ్మా, నా చేతిలో ఏమీ లేదు. సార్ సార్ ప్లీజ్ సార్, నేను 30 లక్షల డబ్బు తీసుకొస్తాను సార్. నాకు 1 గంట టైం ఇవ్వండి సార్. ఈ నాటకాలు విని విని విసుగొచ్చింది. ఎస్ఐ గారు తీసుకెళ్ళండి. లేదు సార్, ప్లీజ్ సార్, నా మాట నమ్మండి. నేను ఈ సంగతి తీసుకొస్తాను. నువ్వు ఇంకేం మాట్లాడకు. రైతు పొట్ట కొడితే ఆ దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? లక్ష్మీనారాయణ అంటే పరువు కోసం, మాట కోసం బతికేవాడు అనుకున్నాం. చిచ్చి, డబ్బు కోసం ఇంత నీచానికి దిగజారిపోయాడు. ఇలాంటి బ్రతుకు బ్రతికేనా? ఇలాంటి బ్రతుకన్నా చావడం మేలు.